హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వస్తా విలాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. సో అందరూ పూజల్లో బిజీగా ఉన్నారా? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు అయితే చిట్టి గాజుల మాల ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు. నేను అమ్మవారికి వేసుంటే, ఇంట్లో పటంకి వేసుంటే, సో దానికోసం అయితే ఫస్ట్గా నేను చిట్టి గాజులు 3 కలర్స్ తీసుకున్నాను. ఎవరిష్టం వాళ్ళది. సో ఎవరికి ఏం కలర్స్ కావాలంటే తీసుకోవచ్చు. నేను మెయిన్గా అయితే రెడ్, ఎల్లో, గ్రీన్ తీసుకున్నాను. సో దానికోసం వచ్చేసి ఒక దారం, నీడిలు కూడా తీసుకున్నాను. ఉల్లు దారం తీసుకున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. ఇదైతే ఇంట్లో వేసిందనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను, 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. ఇది వచ్చేసి ఉల్లల్లటం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అండి. నేను 10th ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఉల్లల్లటం అలా జస్ట్ 1 అవర్ పీటీ క్లాస్లో అలా నేర్చుకున్నాను అనమాట. సో అది ఇప్పుడు కొంచెం ఇలా ఉపయోగపడింది. ఉల్లుని ఇలాగా హోల్డ్ చేసుకోవాలి, ఒక ముడి వేసుకొని ఆ ముడిలో నుంచి నీడిల్ని పంపించాలి. నీడిల్ని పంపించిన తర్వాత ఒక గాజు తీసుకొని దాని లోపల నుంచి నీడిల్ పెట్టి మళ్ళీ ఈ దారం లాగాలన్నమాట. అంతే. మళ్ళీ ఇంకొక గాజు పెట్టుకొని రెండిటికి కలిపి ఉల్లు లోపల నుంచి లాగాలన్నమాట. అంతే. అట్లా వేసుకుంటా వెళ్ళిపోతే అది నిలుస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే కడతారు. అలా కడితే ఎంతవరకు నిలుస్తుందా అనేది అయితే నాకు డౌటు. బట్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. నేనైతే ఒక 3-4 చేశాను ఇంట్లో, అక్క వాళ్ళకి అట్లాగా చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇది చేస్తున్నాను, జస్ట్ చూపించాలి, సబ్స్క్రైబర్ అడిగారు అనేసి చేస్తున్నాను అనమాట. అందులో శ్రావణ మాసం కదా, ఏదైనా టెంపుల్లో కానీ ఎవరికైనా ఇస్తే మంచిది అనేసి ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈవెన్ మీకు చూపించినట్టు ఉంటుంది ఒకసారి అనేసి. సో ఈ చిట్టి గాజులు అయితే ఒక గుత్తిలాగా అమ్ముతారనమాట. ఒకటి 50 రూపీస్. సో దాంట్లో వచ్చేసి ఒక 70 to 80 ఉంటాయి అనుకుంటాను. కరెక్ట్గా అయితే ఇప్పుడు కౌంట్ చేయలేదు. సో ఉల్లు వచ్చేసి 50 రూపీస్, నీడిల్ 20 రూపీస్. సో కాస్ట్ కూడా పెద్దగా పడదు. చాలా బాగుంటుంది అమ్మవారికి వేస్తే. శ్రావణ మాసంలోనే కాదండి, నార్మల్ డేస్లో కూడా ఈ మాల, చిట్టి గాజుల మాల అమ్మవారికి వేయటం చాలా మంచిది, చాలా శుభప్రదం అని నేను విన్నాను. సో అందుకనే గుళ్ళో కూడా వేసుంటారు. పెద్ద పెద్ద మహాలక్ష్మ గుడిలో అలా ఊరి దేవతలు ఎవరైనా ఉంటే ఆ గుళ్ళల్లో కూడా అమ్మవార్లకి పెద్ద గాజులతో వేస్తారు. ఎందుకంటే ఇవి చిన్నవే కదా, కనిపించవనేసి పెద్ద గాజులతో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అయితే పెద్ద గాజులు హెవీ అయిపోతుంది కాబట్టి చిట్టి గాజులతో వేస్తే చూడటానికి బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇది వాష్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా దుమ్ము పడింది 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా పూజా రూము, అప్పుడు వీటిని వాష్ చేసుకున్నా కూడా అది ఉల్లు కాబట్టి ఏమీ పాడవదనమాట. సో ఇట్లాగా నేను 5 గాజులు 5 వేసిన తర్వాత ఇంకొక కలర్ 5 అట్లాగా 108 గాజులతో ఇట్లా అల్లటం చేస్తాను. 1 అవర్ కూడా పట్టదండి. సో కొంచెం చాలా ఓపిక చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. జస్ట్ 1 అవర్లో అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఒక 2 times 3 times ట్రై చేశారంటే అలవాటు అవుతుంది. ఎందుకంటే నీడిల్ పట్టుకోవటం రాని వాళ్ళకి ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట. సో నీడిల్ ఆల్రెడీ తెలుసు నాకు, ఉల్లల్లటం అనే వాళ్ళకైతే చాలా ఈజీ ఇది చేసుకోవటము, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదైతే ఒక రకము. ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను, వేరే వీడియోస్ చేస్తాను వాటికి కూడా. సో 108 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంట్లో పటం సైజు. సో కొంతమందికి కొంచెం పెద్ద పట్టాలు ఉంటాయి. సో పటం సైజుని బట్టి నేను ఇవి ఎన్ని గాజులు వేయాలా అనేది కూడా చేసుకున్నాను. సో 108 కాకపోతే దానికి ఇంకొక 54 యాడ్ చేసుకోండి. అట్లాగా మీ ఇంట్లో పటాన్ని పట్టి, సైజుని పట్టి, మీకు ఎన్ని కావాలా అనేదాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా వచ్చేసింది. రెడ్ కలర్ దాంతో సో 3 కలర్ బ్యాంగిల్స్, చిట్టి గాజులు వేసి మాల అమ్మవారికి. సో లాస్ట్లో అయితే నేను కొంచెం థ్రెడ్ ఉంచి కట్ చేశాను. పటానికి వేసేటప్పుడు ఒకవేళ థ్రెడ్ కావాల్సి వస్తే మళ్ళీ ఎందుకు కట్టుకోవటము అనేసి థ్రెడ్ అయితే ఉంచాను. సో అందరూ ఎలా పూజ చేసుకుంటున్నారు శ్రావణ మాసంలో? ఎవరికి వరలక్ష్మి వ్రతం చేసే అలవాటు ఉంది? కర్ణాటక సైడ్ అయితే చాలా ప్రతి ఒక్కరూ చేస్తారు నాకు తెలిసి. సో ఆంధ్ర సైడు నాకు తెలిసి వైశ్యాస్ ఎక్కువ చేస్తారు, అందరికీ అలవాటు లేదు. సో మీరెవరైనా చేసుకుంటున్నారా? మీరు ఎలా చేసుకుంటున్నారు? సో ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయా? షాపింగ్ అంతా అయ్యిందా? ఒకసారి కమెంట్ చేయండి. సో చిట్టి గాజుల మాల మీకు నచ్చితే ప్లీజ్ like, subscribe, comment and share with family members also. Thank you.